గైస్, ఒక మనిషి 6 సార్లు చనిపోయినట్టు ప్రకటించారు, కానీ ప్రతిసారి తిరిగి బ్రతికాడు. టాంజానియా దేశానికి చెందిన ఇస్మాయిల్ అజీజీ ఇప్పటికీ 6 సార్లు చనిపోయి బ్రతికాడు. మొదటిసారి పని ప్రమాదంలో కింద పడి చనిపోయాడు. బాడీని మార్చురీలో పెట్టారు. కొన్ని గంటల్లోనే మళ్ళీ నడుచుకుంటూ బయటికి వచ్చాడు. రెండోసారి మలేరియాతో చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ టైంకి కాఫిన్లో నుంచి లేచాడు. ఒక కార్ యాక్సిడెంట్తో కోమాలోకి వెళ్ళి చనిపోయాడు అని డాక్టర్స్ డిక్లేర్ చేసిన ఫ్యూనరల్ టైంకి మళ్ళీ లేచాడు. నాలుగోసారి స్నేక్ బైట్తో చనిపోయాడు, కానీ ఈసారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు 3 రోజులు ఆ బాడీని మార్చురీలోనే ఉంచారు. కానీ తీసుకెళ్లే సమయానికి మళ్ళీ బ్రతికాడు. అలాగే 5వసారి లోతైన గుంతలో పడ్డాడు. ఇక చనిపోయాడేమో అని అనుకున్నారు, కానీ కొన్ని రోజులకే మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇక చివరికి అతను మనిషి కాదు, దయ్యం అని వాడి ఇంటిని కాల్చేశారు. అయినా ఆ ప్రమాదం నుండి చిన్న చిన్న గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇస్మాయిల్ అజీజీ ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీకి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్నాడు. అజీజీ నిజంగా అదృష్టవంతుడా, లేక ఏదైనా శాపానికి గురైన మనిషా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో అవ్వండి.